హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని, ఇలాంటి పరిస్థితులు నేను ఫేస్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. మా నుంచి మన అనుకునే వ్యక్తి దూరంగా ఉన్నా, ఎక్కడో సేఫ్‌గా ఉన్నారు అనే ఆలోచనతో ఉంటాము. కానీ ఆ వ్యక్తి మన లేరు, తిరిగి రారు అనే ఆలోచనే వస్తే ఎంతో బాధ. ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీకి రాకూడదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ సడన్‌గా కనిపించకపోతే ఆ తల్లి గుండె పగిలిపోతుంది. ఇది ఒక ఫ్యామిలీ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తన కొడుకుని వారసుడని మురిసిపోయారు. ఆ కొడుకు 3 సంవత్సరాల వయసు రానే లేదు. తండ్రిని ఇదే యాక్సిడెంట్ రూపంలో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అన్నీ తన తండ్రి ప్రేమ దక్కాలి, తన తండ్రి ప్రేమ దక్కించుకోవాలనే వయసులో తండ్రి ప్రేమ లేదు. అన్నీ తానై తల్లి ఒక్కతే పోరాడుతూ పెంచుకుంటూ వస్తుంది. తనకి తోడు నాన్నమ్మ. ఆ నానమ్మ ప్రేమ నేనెక్కడా చూడలేదు. నానమ్మలు ఇంతగనం ప్రేమిస్తారని మనవళ్ళని. అంత పిచ్చిగా పెంచుకున్నారు. కోటి ఆశలతో పెంచుకుంది ఆ పిచ్చి నానమ్మ. కానీ దేవుడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. అన్నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, ముద్దుగా పెంచుకుంటున్నారని దేవుడికి కూడా ఈర్ష్య కలుగుతుందో ఏమో! ఆ బిడ్డకి చావు రూపంలోనే 20 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయేలా చేశాడు. కానీ ఇది తీరని శోకం అనమాట మా కుటుంబంలో. యాక్సిడెంట్ జరిగింది. మా మేనల్లుడు చనిపోయాడు. తప్పు ఎవరిదనేది పక్కన పెడితే ఓవర్ స్పీడ్ అంటున్నారు. ఈ రోజుల్లో ఉండే యంగర్స్ బైక్స్ నడిపేవాళ్ళు దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. తల్లిదండ్రులు చెప్తారు, వినండి. వాళ్ళు పడిన అనుభవాలు, వాళ్ళు చేసిన అన్నీ వాళ్ళ పిల్లలు పడకూడదనే భావంతోనే చెప్తారు. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా ఓవర్ స్పీడ్ ఎళ్ళొద్దు. మీలో చూసుకుంటారు అన్నీ, వాళ్ళు సాధించలేనివి అన్నీ. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించండి. తల్లిదండ్రి ఎనక ఫ్యామిలీ. మీరు పోతే ఒక తల్లికి గర్భశోకం. ఒక నానమ్మకి, కుటుంబానికి ఎంటైర్ ఫ్యామిలీ కోలుకోవాలంటే చాలా కష్టం. వినండి నాన్న, మగపిల్లలు ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. హెల్మెట్ పెట్టుకోండి. హెయిర్‌కి ఏదో అయిద్ది, హెయిర్ ఖరాబ్ అయిద్ది, లేకపోతే ఇంకేటేదో ఫేస్ కనిపించట్లేదు అనొద్దు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. అసలు ఎందుకు చనిపోయాడంటే, తను ఉండేది ఒక ఊర్లో చదువుకుంటున్నాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళాలని మార్నింగ్ స్టార్ట్ అయ్యాడు. వెళ్ళిన 10 నిమిషాలకే ఈ రూపంలో వస్తాడని తన తల్లికి తెలీదు, ఎవ్వరికీ తెలీదు. కానీ 10 నిమిషాల్లోనే, బయలుదేరిన 10 నిమిషాల్లోనే చనిపోతాడనుకోలేదు. ఏ కాలో చేయో విరిగినా చేసుకునేవాళ్ళం. కానీ ఇది తీరని లోటు మాకు. మిస్ యూ పండు. నువ్వెక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. నీ లైఫ్‌లో నువ్వు ఏమీ సాధించలేదు నాన్న. అప్పుడే దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోయాడు. ఐ మిస్ యూ సో మచ్ నాన్న పండు.